Hi, hello, good morning. The Daily Spark is Swagatham viewers. Kindly subscribe our channel. సో మన టుడే టాపిక్ వచ్చేసి బైక్ ఇంజిన్ టు బ్రేక్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, మోటార్ బైక్ పార్ట్స్ ఎలా ఉంటుంది. సో నార్మల్ పబ్లిక్ కి ఇది అర్థం కాదు కాబట్టి ఓన్లీ ఇది మెకానికల్ అన్నదమ్ములకి అర్థమవుతుంది కాబట్టి ఇది కామన్ మ్యాన్ కి అర్థం కాదు కాబట్టి దాని గురించి ఒక చిన్న వీడియో తీసుకురావడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసి దేనికైనా ఒక బాడీ అనే ఉంటుంది. అంటే ఇది హ్యూమన్ బీయింగ్ తో నేను కంపేర్ చేస్తున్నాను. సో హ్యూమన్ బీయింగ్ కి ఎట్లయితే మనకి స్కెలిటన్ ఉంటుంది, మన బొక్కలు ఉంటాయో అలాగనే దీనికి బైక్ కి చేసి అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను మార్క్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ నుంచి ఇది మొత్తం చేసి అన్నమాట. దీన్ని చేసిస్ అంటారు, ఫ్రేమ్ అంటారు దీన్ని జనరలీగా. సో ఇది బ్యాక్ బోన్ ఆఫ్ ది బైక్ అన్నమాట. ఇది లేకుండా బైక్ అనేది నిలబడదు. సో అది ఏమేమి హోల్డ్ చేస్తుందంటే ఇక్కడ ఇంజిన్ ని హోల్డ్ చేస్తుంది, ప్లస్ ఫ్యూల్ ట్యాంక్ ని హోల్డ్ చేస్తుంది, సీట్ ని హోల్డ్ చేస్తుంది, సస్పెన్షన్ ని హోల్డ్ చేస్తుంది. సో ఈ చేసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బైక్ కి. ఆ చేసిస్ అనేది కరెక్ట్ గా మ్యానుఫ్యాక్చరర్ ఇవ్వకపోతే బైక్ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. సో అదొకటి. నెక్స్ట్ వచ్చేసి ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇంజన్ అనేది మన హ్యూమన్ బీయింగ్ లో హార్ట్ లాంటిది. సో హార్ట్ ఆఫ్ ది మోటార్ సైకిల్ అన్నమాట. ఇది లేకుంటే వెహికల్ నడవడం అసాధ్యము రోడ్ల పైన. ఆ ఇంజన్ అనేది కన్వర్ట్స్ ఫ్యూల్ ఇంటూ పవర్. ఫ్యూల్ ని పవర్ గా ఇంజన్ అనేది డైవర్ట్ చేస్తుంది. మెయిన్ టైప్స్ అంటే ఏమేమి ఉంటాయంటే సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది అండ్ డబుల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది అండ్ రకరకాలుగా ఇంజిన్స్ ఇప్పుడు మార్కెట్ లో రావడం జరిగింది. సో ఇంజన్ లో సబ్ పార్ట్స్ ఏమేమి ఉంటాయి, అలా దాంట్లో ఇంజన్ లో ఏమేమి పార్ట్స్ అనేది కవర్ అవుతాయి. మోస్ట్ వచ్చేసి సిలిండర్, పిస్టన్, క్రాంక్ షాఫ్ట్, వాల్వ్స్, స్పార్క్ ప్లగ్ ఇలాంటివి ఇంజన్ కి అనేది సబ్ పార్ట్స్ అన్నమాట. అంటే మనకు గుండె కనుక వాల్వ్స్ అనేది ఎలా ఉంటాయో హార్ట్ కు దానికి అలా ఇది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది. ఫ్యూయల్ సిస్టమ్ అనేది ఇంక్లూడ్స్ ఏమేమి చేస్తుందంటే ఫ్యూల్ ట్యాంక్, ఇది వచ్చేసి ఫ్యూల్ ట్యాంక్. ఫ్యూల్ పంప్ అనేది ఉంటుంది, దీని కిందికి వెళ్ళి పంప్ వస్తుంది. కార్బేటర్ ఉంటుంది, ఫ్యూల్ ఇంజెక్టర్ అని ఉంటుంది. అది అందరికీ బహుశా కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో అది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ ఇంటేక్ అండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అంటే ఎయిర్ ఎలా తీసుకుంటే ఎగ్జాస్ట్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది. ఎయిర్ ఫిల్టర్ క్లీన్స్ ఎయిర్ బిఫోర్ ఎంటరింగ్ ఇంజన్. క్లీన్స్ ఎయిర్ బిఫోర్ ఎయిర్ ఫిల్టర్ అనేది ఎయిర్ ని క్లీన్ చేస్తుంది బిఫోర్ ఎంటరింగ్. అంటే ఇంజన్ లోకి ఎయిర్ రాకన ముందే ఎయిర్ ఫిల్టర్ అనేది క్లీన్ అప్ చేయడానికి ఎయిర్ ఫిల్టర్ అనేది దోహదపడుతుంది. నెక్స్ట్ వచ్చి ఎగ్జాస్ట్ సైలెన్సర్, అంటే రిలీజ్ బర్న్ గ్యాసెస్ అండ్ రిడ్యూస్ నాయిస్. అంటే ఏదైతే కాల్చిన గ్యాస్ ఉంటుందో దాన్ని రిలీజ్ చేయనీకి, అది నాయిస్ అనేది రిడ్యూస్ చేయనీకి ఎగ్జాస్ట్ మనం సైలెన్సర్ అంటాం కదా. ఇగో ఇది సైలెన్సర్ ఇక్కడి నుంచి ఇలాగా వెళ్ళిపోతుంది బయటికి. సో సౌండ్ అనేది గుడ్ ఎయిర్ ప్లస్ ప్రాపర్ ఎగ్జాస్ట్ బెటర్ పర్ఫార్మెన్స్ గా ఉంటుందన్నమాట. ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది. సో ట్రాన్స్మిషన్ సిస్టమ్ అంటే నాట్ ఓన్లీ లైక్ క్లచ్, గేర్ బాక్స్, చైన్, బెల్ట్, షాఫ్ట్ డ్రైవ్. సో అవన్నీ మనకు ఇక్కడ నుండి క్లచ్ ఇక్కడ సైడ్ ఉంటుంది. సో సస్పెన్షన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ ఇగో ఇది ఫ్రంట్ సస్పెన్షన్ అంటారు దీన్ని. బ్యాక్ సస్పెన్షన్, రైట్ సస్పెన్షన్ అనేది ఇది అంటారు. బ్రేక్ సిస్టమ్ డిస్క్ బ్రేక్, ఇగో ఇది డిస్క్ ఇట్లా రౌండ్ గా వచ్చింది డిస్క్ అంటారు అనమాట. ఇక్కడ ఇట్లా డిస్క్ ఉంది. సో ఇది రేర్. బ్రేక్ సిస్టమ్ లో ఇక్కడ డ్రమ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉంటాయి డ్రమ్స్, మీరు చూస్తే కనిపిస్తుంది. వీల్స్ అండ్ టైర్స్. వీల్స్ ఇవి బేసికల్ గా ఎంఆర్ఎఫ్ టైర్ అనేది వాడడం జరుగుతుంది. అపోలో టైర్ ఫ్రంట్ అండ్ వీల్, రేర్ వీల్. హ్యాండిల్, బ్రేక్స్ అండ్ కంట్రోల్. ఇవి చూడండి, ఇది హ్యాండిల్, ఇది బ్రేక్స్, ఇది లైట్, హెడ్ లైట్. ఓకే దీన్ని, ఓకే ఇది హెడ్ లైట్ అంటారు. ఓకే దీన్ని మడ్గార్డ్ అంటారు. సో బ్రేక్ లివర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది బ్రేక్ లివర్. ఎలక్ట్రికల్ సిస్టమ్. సో బ్యాటరీ అందరికీ తెలుసు, దీని లోపల కొన్ని బండ్లకు బయట ఉంటాయి, కొన్ని బండ్లకు లోపల ఉంటాయి, సీట్ కింద అలా ఉంటాయి. సో టెయిల్ ల్యాంప్,
సో దీస్ ఆర్ ద టైల్ ల్యాంప్. ఇది టైల్ ల్యాంప్ అంటారు. హెడ్ లైట్ ఇది అంటారు. ఇండికేటర్స్. ఓకే. సో హారన్. సో ఇక్కడ హ్యాండిల్ కి మీకు హారన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది సీట్ అండ్ బాడీ పార్ట్స్. సో ఇది మన జనరల్ గా సిస్టమ్ అన్నమాట. సో మీకు ఓవరాల్ గా మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతుంది. బాడీ, మోటార్ సైకిల్ పార్ట్స్. ఇది చూడండి ఇక్కడ. ఇది మోటార్ సైకిల్ ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి ఇది వచ్చేసి సీట్, ఇది వచ్చేసి ట్యాంక్, ఇది వచ్చేసి ఎగ్జాస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది మనకు. మనకి ఇది టైర్స్, దీన్ని డిస్క్ బ్రేక్స్ అంటారు. సో దీన్ని డిస్క్ బ్రేక్స్. ఇక్కడనే మనకు ఆ దీని కింద ఇంజిన్ ఉంటుంది. హార్ట్ ఆఫ్ ది వెహికల్ ఇంజిన్. సో ఇంజిన్ కి మనకు పిస్టన్ అలాంటివి పనిచేస్తుంది. సో ఇవి బేసికల్ గా మనం ఈరోజు టాపిక్ కవర్ చేసింది. ఒక బైక్ ఎలా ఉంటుంది, అది హ్యూమన్ కి ఎలా కనెక్టెడ్ అయి ఉంటుంది అనేది ఇది ఒక టాపిక్ అన్నమాట. జస్ట్ ఫర్ అ నాలెడ్జ్ ఒక వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ వ్యూవర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.